తెలంగాణ ఆర్టీసీ ఇక తెలంగాణ ఆడపడుచుల చేతుల్లోకి వెళ్ళిపోబోతోందా? ఎస్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాలు అదే కనిపిస్తున్నాయి. ఏదేమైనా సరే ఇది నిజంగా ఒక గుడ్ న్యూస్. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా 1.5 కోటి మంది, అంటే 1,50,00,000 మంది మహిళలు ఉన్నారు. సో ఖచ్చితంగా వీళ్ళందరినీ కూడా కోటీశ్వరులను చేస్తాం అనేటువంటి ఒక కృతనిశ్చయంతో కూడా ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజంగా మహిళా శక్తి పేరు మీద అనేక పథకాలు తీసుకొచ్చారు. ఒక ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, ఇవన్నీ కూడా మహిళలపైన రిజిస్ట్రేషన్ చేస్తున్నటువంటి సంగతి మనకందరికీ తెలిసిందే. మరొక వైపు ఆర్టీసీ విషయంలో కూడా హైర్ విత్ ఏపీఎస్ఆర్టీసీ ఆర్టీసీలు కూడా బస్సులు వాళ్ళు సొంతంగా పెట్టుకునేటందుకు కూడా వాళ్ళు తీసుకున్నటువంటి బస్సులకు కూడా ఆర్టీసీలో పెట్టేలాగా కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. సో ఇప్పుడు తాజా న్యూస్ ఏంటంటే ఎలక్ట్రిక్ బస్సులు, అది కూడా సుమారుగా వడ్డీ లేని రుణాలు ఇచ్చి వాళ్ళ చేత ఎలక్ట్రిక్ బస్సులు కొనిపించి ఖచ్చితంగా ఆర్టీసీలో ప్రవేశపెట్టేటువంటి ఒక వినూత్న నిర్ణయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సానుకూలంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఒక సంచలనమైనటువంటి ఒక స్టేట్మెంట్ కూడా చేశారు. అయితే దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తి స్థాయి అప్డేట్ చూద్దాం. నిజంగా ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మిగతా రాష్ట్రాలకు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు ఒక ఆదర్శప్రాయంగా మహిళల పట్ల నిబద్ధతతో పనిచేస్తున్నటువంటి ఒక ప్రభుత్వ నిర్ణయాలుగా దీన్ని కొనియాడవచ్చు అంటూ కూడా చాలామంది రాజకీయ విశ్లేషకులు సైతం ఇప్పుడు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎస్, దీనికి సంబంధించి ఒక పూర్తి స్థాయి అప్డేట్ ఉంది, చూద్దాం. హైదరాబాద్లోని మహిళా స్వయం సహాయక సంఘాలకు అదనపు ఆదాయం కల్పించేందుకు ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించాలని కూడా నిర్ణయించింది. తొలి దశలో 40 నుంచి 50% సంఘాలకు ఈ బస్సులు అందజేయబోతున్నట్లుగా మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. నగరంలో మహిళా సంఘాల సంఖ్యను 1,00,000కు పెంచడమే లక్ష్యంగా అధికారులు కూడా పనిచేస్తున్నారు. మరొక వైపు రాబోయే 5 ఏళ్లలో మహిళా సంఘాలకు 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణాలు కూడా ఇస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటించారు. పేద విద్యార్థుల కోసం ప్రతి నియోజకవర్గంలో 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నట్లుగా ప్రభుత్వం కూడా ఈ సందర్భంగా పేర్కొంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం భారీ ప్రణాళికలను కూడా అమలు చేస్తూ వస్తోంది. గ్రామీణ ప్రాంతాలతో పాటు ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లోని మహిళలను కూడా వ్యాపార భాగస్వాములను చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా హైదరాబాద్ మహానగరంలోని మహిళా సంఘాలకు ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించినటువంటి సమీక్షా సమావేశంలో ఈ కీలక ప్రకటన కూడా చేశారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సంఘాలకు బస్సులు కేటాయించడం ద్వారా అదనపు ఆదాయం సమకూరిందని, అదే నమూనాను నగరంలో కూడా అమలు చేస్తామని కూడా వెల్లడించారు. తొలి దశలో గ్రేటర్ పరిధిలోని 40 నుంచి 50% మహిళా స్వయం సహాయక సంఘాలకు ఎలక్ట్రిక్ బస్సులను కూడా అందజేయబోతోంది ప్రభుత్వం. ప్రస్తుతం నగరంలో 72,942 సంఘాలు ఉన్నాయట. ప్రతి పేద మహిళ కూడా ఈ యొక్క ఎస్జిహెచ్ సభ్యురాలు అయ్యేలా ఈ సంఖ్యను 1,00,000కు పెంచాలని కూడా అధికారులను మంత్రి ఆదేశించారట. మరొక వైపు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని కూడా స్పష్టం చేశారు. రాబోయే 5 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా సంఘాలకు 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణాలు అందజేయబోతున్నట్లుగా ప్రకటించారు. అలాగే కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా పర్యటనలో ఆయన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పత్రాలు, అలాగే మహిళా సంఘాలకు రాయితీ రుణాలు కూడా పంపిణీ చేశారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం ఇందిరా సౌర గిరిజన వికాసం వంటి వినూత్న పథకాలను కూడా ప్రవేశపెట్టినట్లుగా వివరించారు. ఇక పేద విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యను అందించడానికి ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే 100 పాఠశాలలకు అనుమతులు మంజూరు చేసినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. నగర అభివృద్ధిలో భాగంగా ఎస్ఎన్డిపి అలాగే ఎస్ఆర్డిపి వంటి ప్రాజెక్టులను వేగవంతం చేయాలని కూడా అధికారులకు సూచించారు మంత్రి పొన్నం. ఇక హైదరాబాద్ను స్వచ్ఛతలో ప్రథమ స్థానంలో నిలిపేందుకు పారిశుద్ధ్య పర్యవేక్షణ బాధ్యతలను ఇంజనీర్లకు అప్పగించినట్లుగా అధికారులు వెల్లడించారు. ఈ విధంగా మహిళా సాధికారత, అలాగే విద్య, మౌలిక సదుపాయాల కల్పన ద్వారా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందంటూ కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించినటువంటి పరిస్థితి. ఏదేమైనా సరే తాజాగా ప్రభుత్వం నుంచి
సంచలనమైనటువంటి నిర్ణయం ఈ యొక్క మనం ప్రస్తుతం బ్రేకింగ్ న్యూస్లో చూస్తున్నాం. మహిళా సంఘాలకి ఎలక్ట్రిక్ బస్సులు, మహిళల కోసం రేవంత్ భారీ ప్రణాళిక ఫిక్స్ చేశారు. మహిళలు ఇకపై ఆర్టీసీలో బిజినెస్ పార్ట్నర్స్గా ఉండబోతున్నారు. ఇప్పటికే ఆ యొక్క కార్యాచరణ ప్రారంభమైంది. తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సుమారుగా 2 ఏళ్లు దాటిందో మహిళా శక్తి పేరు మీద అనేక వినూత్న నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించి తెలంగాణ ఆర్టీసీలో బస్సులని అంటే మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఇప్పటికే అనేక జిల్లా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కావచ్చు, అనేక జిల్లాల్లో ఈ యొక్క ఆర్టీసీలో మహిళలు తమ సొంతంగా ఏర్పాటు చేసుకున్నటువంటి బస్సుల్ని ఈ యొక్క తీసుకొచ్చి ఆర్టీసీలో బస్సులు నడుపుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ విషయానికి వస్తే కనుక ఆల్రెడీ హిల్ట్ పాలసీ, HILT, ఆ హిల్ట్ పాలసీ ఏమిటి, దానికి సంబంధించి హైదరాబాద్ని ఈ యొక్క అంటే ఢిల్లీ లాంటి అంటే కాలుష్య నగరంగా కాకుండా కాలుష్యరహిత నగరంగా తీర్చిదిద్దాలి అనేటువంటి నిర్ణయంతో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక రకాలుగా అనేక నిర్ణయాలు తీసుకుంటూ వెళ్తున్నారు. హిల్ట్ పాలసీని తీసుకొచ్చి హైదరాబాద్ నగర నడిబొడ్డున కాలుష్యం వెదజల్లేటువంటి పారిశ్రామిక వాడల్ని నిజంగా ORR వెలుపల, ORR అవతల ఈ యొక్క దాన్ని బదిలీ చేయించి మొత్తం నగరాన్ని సస్యశ్యామలం చేసే విధంగా ఆయన అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆర్టీసీకి కూడా ఎంతో కొంత కీలక పాత్ర. ఎందుకంటే ఈ యొక్క ఎలక్ట్రిక్ బస్సులు నిజంగా పర్యావరణానికి హితం, మంచి చేకూర్చేటువంటి బస్సులు. ఎందుకంటే పొగ అనేది పెద్దగా వెలువడదు, కేవలం బ్యాటరీల మీద రన్ అవుతూ ఉంటాయి. సో దీనికి సంబంధించి ఖచ్చితంగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా అయితే ఎలక్ట్రిక్ బస్సులను ఇప్పటికే ఆర్టీసీ ఆధ్వర్యంలో చాలా బస్సులు నడుస్తున్నాయి. మహిళల పేరు మీద కూడా వాళ్ళకి ఇచ్చినట్లయితే కనుక సుమారుగా 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణాలు వాళ్ళకి అందజేస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళు కట్టుకుంటారు. ఎంతో కొంత ఇతోధికంగా మహిళల ఆర్థిక అభివృద్ధికి ఉపయోగపడుతుంది, పరోక్షంగా హైదరాబాద్ నగర అభివృద్ధికి దోహదపడుతుందనేది చాలామంది విశ్లేషిస్తున్నటువంటి పరిస్థితి. సో ఏదేమైనా సరే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం పట్ల మహిళా సంఘాలు ఇవన్నీ కూడా మహిళా సంఘాల పక్షపాతిగా ముద్రపడ్డారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సాధారణ మహిళల మెప్పు పొందే అవకాశం లేదనంటూ కూడా చాలామంది చెప్పుకొస్తున్నారు. ఇందిరమ్మ చీరల విషయంలో కావచ్చు, అనేక చీరలు కేవలం ఈ యొక్క మహిళా సంఘాలకి ఇస్తారా అనేటువంటి ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నారు ఆయన. కాకపోతే ఇందిరమ్మ చీరలు ఆల్రెడీ పట్టణ ప్రాంతాల్లో కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, సాధారణ మహిళలకు సైతం ఇస్తున్నటువంటి సందర్భం మనం చూసాం. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కూడా ఈ డ్వాక్రా సంఘాల్లో, మహిళా స్వయం సహాయక సంఘాల్లో ప్రతి ఒక్క మహిళని చేర్చే విధంగా మీరు ఈ యొక్క కార్యాచరణ సిద్ధం చేయండి అంటూ కూడా కింది స్థాయి అధికారులకి, ఉన్నతాధికారులను ఆదేశించినటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అలాగే గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మహిళా స్వయం సహాయక సంఘాల్లో సభ్యురాలుగా ఉంటే కనుక ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి అనేక కీలకమైనటువంటి పథకాలు వాళ్ళ యొక్క ఆర్థిక అభివృద్ధికి, అలాగే వాళ్ళ యొక్క జీవన ప్రమాణానికి మరింత దోహదపడతాయి, మరింత మెరుగుపడతాయి అనేది కూడా చాలామంది విశ్లేషిస్తున్నారు. సో ఏదేమైనా సరే ఈ యొక్క తెలంగాణ ఆర్టీసీ తెలంగాణ ఆడపడుచుల చేతుల్లోకి మరికొన్ని రోజుల్లో అలా క్రమక్రమంగా వెళ్ళిపోబోతోందా? ఇది ఒక శుభ పరిణామంగా మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా దీనికి సంబంధించి అయితే మీ యొక్క అభిప్రాయం అయితే తెలియజేయండి. సో దీనికి సంబంధించి ఈ యొక్క ఎలక్ట్రిక్ బస్సులు అనేది కాదు, అనేక సంక్షేమ పథకాలు, ఇందిరా మహిళా శక్తి పేరు మీద అనేక సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి ప్రస్తుతానికైతే ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొచ్చి ఖచ్చితంగా ఆర్టీసీలో ఈ యొక్క మహిళల పాత్ర ఎనలేనిది అంటూ కూడా కొనియాడే సందర్భం రావాలి ఖచ్చితంగా అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీక్ష పూనుకోవడం, నిజంగా ఆయన నిర్ణయం పట్ల మీ యొక్క కామెంట్ కానీ మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. సో చూద్దాం దీనికి సంబంధించి. మరి దావోస్ పర్యటన అనంతరం ఆయన అమెరికా కూడా వెళ్ళబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఫిబ్రవరి 2న వస్తారు. అలాగే మున్సిపల్స్ ఎలక్షన్స్ కూడా దగ్గర పడ్డాయి. మేబీ ఫిబ్రవరి 11 లేకపోతే ఫిబ్రవరి 14 కూడా అని అంటున్నారు. సో చూద్దాం దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి అప్డేట్స్ వస్తాయో. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.